నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పడ్డానికి వీధి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని రోడ్డున పడేశారు. కార్పొరేట్ సంస్థలకేమో రూపాయికి ఎకరం ఇచ్చే చంద్రబాబు నాయుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేయించి సుమారు 42,000 యూనిట్లని ఏవైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలే. అదే కాకుండా ఈ హాకర్స్ అందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ స్థలంలో చూపిస్తాం, అక్కడ మీరందరూ వ్యాపారాలు చేసుకోమని కొత్తగా ఇంకొక ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ చిరు వ్యాపారుల పక్షాన నిలబడతాం. వాళ్ళ కోసం, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడతామని చెప్పి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ భూ కేటాయింపులు చూస్తే ఇంత పచ్చి అబద్ధాల ప్రభుత్వం ఇంకెక్కడ ఉండదు. ఎకరం 99 పైసలు, విశాఖపట్నంలో ఎకరం 99 పైసలకి భూములు కేటాయించారు. టీసీఎస్ కానీ కాగ్నిజెంట్కి కానీ. ఇవాళ కొన్ని కంపెనీలు, ప్రధానంగా టీసీఎస్ లాంటి కంపెనీలు తమ ఉద్యోగుల్ని కుదిస్తూ ఉన్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సుమారు 12,000 మంది ఉద్యోగుల్ని ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పిన టీసీఎస్ ఒక పక్క వేరే చోట్ల ఉద్యోగాలు తగ్గిస్తూ ఉంటే మీరు 99 పైసలకు ఎకరం ఇచ్చి ఇక్కడేదో మేము చాలా ఉద్ధరించబోతున్నామని చెప్పి ఆ లోకేష్ గారు ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం, దీనికి సంబంధించి నిజానిజాలు చెప్పండి. భూములు కేటాయించడం కాదు, వాటి సద్వినియోగం ఏంటి, ఈ ప్రాంత నిరుద్యోగులకి ఏ విధంగా ఉపయోగపడతారు, వారికి కావలసిన మ్యాన్ పవర్ని స్పెషల్గా మీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తారా, మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లులు అనే ఒక ప్రైవేట్ సంస్థకి చాలా ఆశ్చర్యం, చాలా కారు చౌకగా ఒక మాల్ కట్టుకోవడానికి భూములు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇనార్బిట్ మాల్ వచ్చింది ఇక్కడికి. ఆ రోజు పోర్టుకి వందలాది కోట్ల రూపాయలు ఆ భూమి తీసుకున్నందుకు వాళ్ళు చెల్లించి కట్టుకుంటూ ఉంటే ఈయన ఎదురిచ్చి భూములు దాదాపుగా ఉచితంగా ఇచ్చి ఈ మాల్స్ కట్టించడంలో ఉద్దేశం ఏంటని అడుగుతున్నాం. ఒక పక్క ఈ ప్రభుత్వ వైద్యశాలని, కళాశాలని నడపడానికి డబ్బులు లేవంటూ, నిధులు లేవని చెప్పి, మరోవైపు ఈ రకంగా ప్రైవేటు సంస్థలకి దోచిపెట్టడం ఏంటని అడుగుతున్నాం. ఇది కార్పొరేట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే రకమైన కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే పీపీపీ మోడల్ అంటున్నారు. పీపీపీ అంటే ప్రజల సొమ్ముని పక్కదారిలో పంచుకోవడం అని చెప్తున్నాం. మేము మీ పంపకాల కోసమే ఈ భూములు కేటాయింపులు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గట్టిగా చెప్తూ ఉంది. తక్షణమే వీటన్నిటిని కూడా రివ్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంటుంది, అక్కడ పని చూస్తే ఏముండదు. నిన్న ఆటో సోదరులకి ఒక డబ్బులు వేసేమని చెప్పి ఆటోలో తిరుగుతున్నారు. ఒక ఆటోలో చంద్రబాబు, ఇంకో ఆటోలో లోకేష్ బాబు, ఇంకో ఆటోలో పవన్ కళ్యాణ్ బాబు. అసలు ఇంత పెద్ద